got to go and bring on me, take on me cash. I've been certified my whole life, come check my registration. Yeah, I'm drunk, but I ain't driving, yes, and I know my destination. I got a sticky hand, a drum in the back, but please don't estimate. Hi guys, welcome to Vegas. సో మేము హ్యాష్ట్యాగ్ మండీ అయిపోయింది. మండీ తినేసినాక మోటల్కి వెళ్ళి కొద్దిసేపు అట్లా మోటల్ కాదు హోటల్లో ఉన్నాం. సర్కస్ బాగుంది. కొంచెం మనకి ఫ్రీ పార్కింగ్ ఉండి మంచిగా కెసినోలో ఉండాలి అనుకుంటే సర్కస్ ఈజ్ ది బెస్ట్ చాయిస్. చాలా చూసినాం కానీ దేనికి కూడా పార్కింగ్ ఉండదు, మళ్ళీ పార్కింగ్ పే చేయాల్సి వస్తుంది. సో సర్కస్ అయితే ఫ్రీ పార్కింగ్, బెటర్ స్టే దేర్. మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడు ద మోస్ట్ వెల్కమ్ టు ఫ్యాబులస్ లాస్ వేగస్ బోర్డు దగ్గరకు వచ్చినాం. ఇక్కడ జనాలు మాత్రం టూ మచ్, పెద్ద లైన్, పార్కింగ్ ఉంది. మా వాళ్ళు పార్కింగ్ పెట్టడానికి అక్కడికి వెళ్ళారు. వాళ్ళకు మేము లైన్లో నిలబడదామని ఇక్కడికి వచ్చినాము. సో దిస్ ఈస్ వెల్కమ్ టు లాస్ వేగస్. ఇది కదా ఈ బోర్డు దగ్గర ఇప్పుడు మనం కొన్ని ఫోటోలు దిగి వెళ్ళిపోవడమే. సో గైస్ ఇప్పుడు ఇందాక మేము అక్కడ బోర్డు దగ్గర ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగిన తర్వాత ఒక 15 minutes డ్రైవ్లో మనకి ఫ్రీమంట్ స్ట్రీట్ ఉంటుంది. ఇక్కడ లైక్ మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనుకోవచ్చు వేగాస్లో. సో ఫ్రీమంట్ స్ట్రీట్కి వెళ్తున్నాము. జస్ట్ నైట్ వస్తే ఎక్కడైనా పార్క్ చేసుకోవచ్చు. 10 తర్వాత పార్కింగ్ మొత్తం ఫ్రీయే, యూ కెన్ పార్క్ ఎనీవేర్. ఆ తర్వాత మళ్ళీ ఒక 15 minutes నడిస్తే, 15 కూడా కాదు, జస్ట్ 5 to 10 minutes నడిస్తే మనకు ఆ స్ట్రీట్ వస్తుంది. బేసికల్లీ ఇదంతా కూడా అదే స్ట్రీట్, చూపిస్తాం మీకు. హలో గైస్, ఈరోజు మేము స్పియర్కి వచ్చినాం. మార్నింగ్ మాకు 11 AM షో ఉంది, ద విజార్డ్స్ అని. సో బేసికల్లీ 11కి 2కి 5కి ఉంటుంది షోస్. సో ఈ టైంలో మనం ఎప్పుడైనా రావచ్చు. అండ్ నైట్ ఇంకొక వేరే షో ఉంటుంది. బట్ మోస్ట్లీ జూలైలో మనకి విజార్డ్స్ ఒక్కటే ఉంటుంది. సెప్టెంబర్లో షోస్ వేరీ అవుతాయి. సో ముందే బుక్ చేసుకొని రావాలి స్పియర్కి. కాకపోతే వేగస్లో మాత్రం మస్ట్ డూ థింగ్స్లో స్పియర్ అయితే కంపల్సరీ ఖచ్చితంగా చూడాల్సిందే. చాలా మంచి ఎక్స్పీరియన్స్, ఖచ్చితంగా విజిట్ చేయండి. వీలైతే ముందే రిజర్వేషన్ చేసుకోండి, ఎందుకంటే రోస్ సెక్షన్స్ ఉంటాయి. మనకి మిడిల్లో వస్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఒకవేళ సైడ్స్ కానీ ఇప్పుడు దానికి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని బట్టి చూసి బుక్ చేసుకోండి. అండ్ యా, సో బేసికలీ అవుట్ సైడ్ నుంచి ఇట్లా ఉంటుంది స్పియర్ మొత్తం. సో గైస్ ఇప్పుడే లోపలికి వచ్చినాం, స్పియర్ లోపలికి. మాది సెక్షన్ 305-19. ఇదంతా స్పియర్ లోపల, ఇదంతా సీటింగ్ అరేంజ్మెంట్, అంతా స్క్రీన్స్ వస్తాయి. 11 to 16 అని అమ్మ. ఇడు $100 తీసుకున్నాడు, కనీసం సీటు కూడా మంచిగా లేదు కదా. $100 తీసుకున్నాడు, కనీసం రెక్లైనర్ కూడా వేయలేదు. ఇది స్పియర్ లోపల గైస్, ఇదంతా. I'm not in Kansas. Oh, you? స్పియర్కి వస్తే మనకి ఇట్లా 2 యాపిల్ కూడా వస్తాయి.
2 యాపిల్స్ మనం తినచ్చు కూడా. మావాడు అది షో మధ్యలో వదిలిపెట్టి పోయి తెచ్చిండు ఒకరి కోసం. ద విజర్డ్ ఆఫ్ ఓజియా ఓజా యా వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఎట్లా నచ్చిందా? పాప్కార్న్ మాత్రం ఫ్రీ కాదు, చాలా కాస్ట్లీ. బ్రో యాపిల్స్ వచ్చినాయి బ్రో, మనకి 2 యాపిల్స్. వాడు ఏరుకొని వచ్చింది ఎంత దూరం పోయి అక్కడ దాకా పోయాడు. కొందరి కోసం కొన్ని చేయాలి గైస్, లేకపోతే అంతే ఇంకా. సో గైస్ ఇందాక మనం అక్కడ స్క్రీన్లో చూస్తున్నాం కదా కొన్ని ఇట్లా పారాషూట్, ఆ మంకీస్ అవన్నీ మీరు షో అయిపోయి కిందికి వచ్చినాక సర్ప్రైజ్ ఉంటుంది. మొత్తం అన్ని కింద వచ్చి ల్యాండ్ అయితే మేము వెళ్ళేటప్పుడు ఒక్కటి కూడా లేదు అసలు, ఏం కూడా లేదు. మేము కిందికి వచ్చి చూసేసరికి మొత్తం అన్నీ వచ్చి ఉన్నాయి. అదేదో పైన నుండి వచ్చి ఇక్కడ ల్యాండ్ అయినట్టు చూపిస్తాం మీకు. ఇది బేసికల్లీ మాదే, మా సిటీ నేమే ఉంది ఒమహా. I am Oz, the great and powerful. సో ఇందాకే లంచ్ అయిపోయింది గైస్, మళ్ళీ హ్యాష్ట్యాగే వెళ్ళాం. హ్యాష్ట్యాగ్లో లంచ్ తినేసి ఒక కెసినోకి వచ్చినాము. ఆ కెసినో పేరేంది మనం ఇందాక వచ్చింది బేసిక్గా తెలియదు పేరు, కానీ ఏదో కెసినోకి వచ్చినాము. అక్కడ నుంచి దిస్ ట్రిప్కి వెళ్తున్నాము. వెళ్ళే దారిలో మాకు మేడమ్ 2 సెట్స్ కనిపించింది. సో ఇక్కడ వేగస్లో కూడా ఒకటి ఉంది, కెప్టెన్ అమెరికా ఇది. సో ఇది కెప్టెన్ అమెరికా. ఇట్లా లోపలికి వెళ్తే ఇది వచ్చేసి $29 టికెట్. సో $29 టికెట్ తీసుకుంటే మనం లోపలికి వెళ్తే అందరు కనిపిస్తారు. లైక్ ఇట్స్ ది వరల్డ్స్ గ్రేటెస్ట్ వ్యాక్స్ మ్యూజియం. సో దిస్ ఈస్ అబౌట్ మేడమ్ 2 సెట్స్. అండ్ ఇట్లా కిందికి వెళ్ళిపోతే మనకి ఇప్పుడు ద స్ట్రిప్కి వెళ్తాము. సో మనకి ఇట్లా వాక్ చేస్తూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇది ఐఫిల్ టవర్. ఇది లైక్ రియల్ ఏం కాదు, జస్ట్ వేగస్లో ఒక అట్రాక్షన్ చూడడానికి అంతే. ఇక్కడ మళ్ళీ కొన్ని ఫోటోలు దిగి మళ్ళీ వాక్ చేస్తుంటే ఇంకా వస్తాయి. సో బేసిక్గా ఈ స్ట్రిప్ మొత్తం వాక్ చేయాలి. వాక్ చేస్తే మనకి అన్నీ ఉంటాయి, లైక్ 25 to 28 ప్లేసెస్ ఇందాక చెప్పాను కదా. సో ఇది నెక్స్ట్ది బేసికలీ ప్యారిస్ టవర్ అని అంటారు, లేకపోతే ఐఫిల్ టవర్ బట్ దీన్ని ప్యారిస్ అని సంథింగ్ ఏదో ఉంటుంది ఇది లొకేషన్ నేమ్. సో దిస్ ఈస్ సో గైస్ ఇక్కడనే ఇంకొక కెసినో కూడా ఉంది. ఇది లోపలికి వచ్చినాము. ఇది మొత్తం లైక్ ప్యారిస్ థీమ్ అన్నట్టు, ప్యారిస్ థీమ్లో ఉంటుంది కెసినో కూడా మొత్తము. మీరు చూస్తే వెనకాల అంతా కూడా ఇదంతా ప్యారిస్ థీమ్లో ఉంటుంది. సో మీకు ఇటు సైడ్ నుంచి కూడా వ్యూ చూపిస్తా. సో గైస్ ఇదంతా కూడా మొత్తము ప్యారిస్ వ్యూవే, ఈ కెసినో మొత్తము. ఇక్కడ మన ఇష్టం, ఏ గేమ్స్ అయినా ఆడుకోవచ్చు, ఎన్ని గేమ్స్ అయినా ఆడవచ్చు. చాలా బెస్ట్గా చాలా బాగుంది.
గైస్ ఆ కేసినోస్ అవన్నీ అయిపోయిన తర్వాత స్ట్రిప్లోనే నడుచుకుంటూ వస్తే మనకి న్యూయార్క్ వస్తుంది. న్యూయార్క్ ఇక్కడ మ్యాన్హాటన్ అవన్నీ అట్లా జస్ట్ అట్లా ఉంటాయి అన్నట్టు. అవి కూడా చూపిస్తే ఇక్కడ మీకు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అన్నీ ఉంటాయి సేమ్ ద స్ట్రిప్లోనే. ఇది అన్నట్టు నేను మాట్లాడేది. ఇది మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అట్లా ఒక రెప్లికా టైప్ అంతే. ఇట్లా ముందుకెళ్తే మళ్ళీ మనకు అక్కడ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కూడా కనిపిస్తుంది అటు సైడ్. ఇదేమో న్యూయార్క్ ఎంట్రన్స్. ఇది వచ్చేసి సో ఈరోజు 4th of July అమెరికాస్ 250th యానివర్సరీ. ఇక్కడ వేగస్లో ఫైర్ వర్క్స్ జరుగుతాయి. సో 9 o'clockకి జరుగుతున్నాయి. మేము అందరం ఇక్కడికి వచ్చినాం ఫైర్ వర్క్స్ చూడడానికి. చూపిస్తాం మీకు. లైక్ ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ మీద అవుతాయి ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. సో లెట్ స్టార్ట్ రికార్డింగ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అనదర్ డే, అనదర్ అట్రాక్షన్. మేము ఇప్పుడు వేగస్ నుంచి ఒక 40 minutes డ్రైవ్ చేసి హూవర్ డ్యామ్కి వచ్చాము. అది జస్ట్ 40 minutes అంతే. ఇక్కడ నుంచి వ్యూ అంతా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తాం మీకు వ్యూ అంతా ఎట్లుంది అన్నది. ఇప్పుడు మేము వచ్చింది ఐ థింక్ ఇట్స్ లేక్ పాయింట్ వ్యూ సంథింగ్ ఏదో ఉంది అక్కడ. బోర్డుని కరెక్ట్గా చూడలే, బట్ ఇక్కడ నుంచి చూపిస్తాం మీకు డ్యామ్ అదంతా ఎట్లుంటుంది అన్నది. సో గైస్ ఇందాక వెళ్ళింది మనం జస్ట్ వ్యూ పాయింట్. అక్కడ నుంచి ఏం కనిపించదు, జస్ట్ అట్లా వెళ్ళి చూసి రావడమే. ఇటు ఇంకా పైకి వస్తే మనం డ్యామ్ దగ్గరికి వెళ్తాము. ఇక్కడ పార్కింగ్ కూడా కొంచెం కష్టం దొరకడము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇట్లా పైకి నడుచుకుంటూ వెళ్తే మనకు ఆ పైన డ్యామ్ కనిపిస్తుంది. సో ఇదంతా వాకే కొండంత ఎక్కాలి ఇప్పుడు మళ్ళీ. సో మనం వాక్ చేసుకుంటూ పైకి వచ్చినాము డ్యామ్ దగ్గరికి. ఇది నియర్లీ 726 feet హైట్ అంట, 221 meters, అండ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేట్ చేస్తుంది. సో బేసికలీ దీని స్పెషాలిటీ ఏంటంటే డిప్రెషన్ టైంలో కట్టిరు అండ్ ఇట్లా ఆర్క్ ఉంటుంది అన్నట్టు. సో దానికి ఏదో స్పెషల్ టెక్నాలజీ సంథింగ్ అట్లా వాడారు అని చెప్పింది. సో బేసికలీ వ్యూ వచ్చేసి ఇది ఇట్లా ఉంది. దీని యొక్క వ్యూ చూపిస్తా. సో గైస్ ఇందాక పైన నుంచి చూసినాము, ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ కిందికి వచ్చినాము, అంటే డ్యామ్ ఎగ్జాక్ట్లీ మీదికి వచ్చినాము. ఇక్కడ ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాం. ఇప్పుడు యూజువల్లీ వాటర్ అక్కడ వస్తే ఇట్లా పైకి వస్తాయి అన్నట్టు. ఆ ఎక్స్పెరిమెంట్ ట్రై చేద్దాం మనం. సో మా ఫ్రెండ్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, చూద్దాం. ఏం లేదు, గాలి కత్తున్నాయి నీళ్ళకి అంతే. ఇక్కడ కాదనుకుంటా కదా బాయ్. సో నేను ఇందాక చెప్పా కదా ఇట్లా బోట్ రెంటల్ తీసుకుందామని చెప్పి ప్లాన్ చేస్తున్నామని. సో
హోర్ డ్యామ్ కిందనే ఉంటుంది. మీరు కిందికి వస్తే ఇక్కడ ఉంటుంది, మ్యాప్లో పెట్టుకొని రావచ్చు. అండ్ మీకు పైనుంచి కూడా కనిపిస్తుంది, చాలా మంది ఇక్కడ బోట్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. సో కిందికి వస్తుంటుంది. ఫస్ట్ చెక్ పాయింట్, మీరు ఫస్ట్ చూపించేదానికే రండి, ఈ అరేనాలో కాదు. ఇది యూజువల్లీ 2 అవర్స్కి $200 అట్లా ఉంది. బట్ మేము ముందు రిజర్వ్ చేసుకోలేదు, అది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా చూపించింది మాకు వెబ్సైట్లో. బట్ ఈరోజు సండే అండ్ నాట్ షూర్, 4th of July వీకెండ్ కాబట్టి ఉంటుందా ఉండయా అన్నది. బట్ వెళితే తెలుస్తుంది. సో బేసికల్లీ మేము ఎక్కడ ఉన్నాము, ఈ లేక్ మెడ్ మెరీనా. సో ఇది కాదు, ఇక్కడ మనకు బోట్ రెంటల్స్ ఏమి ఇవ్వరు. ఫస్ట్ది లైక్ మనం కిందికి దిగడంతో స్ట్రైట్గా వచ్చినప్పుడు ఉంటుంది. ఐ డోంట్ నో దట్ అరేనా నేమ్, బట్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూపిస్తా, అక్కడ తీసుకోవాలి బోట్ రెంటల్స్. సో ఇక్కడికి రాకండి డైరెక్ట్. సో గైస్ మేము అక్కడి నుంచి ఈ లాస్ వేగస్ బోట్ హార్బర్ పాయింట్కి వచ్చినాము. ఇక్కడ బోట్ రెంటల్ ఇస్తారు, కాకపోతే మనం ముందే ఎగ్జామ్ రాసి రావాలి. ఎగ్జామ్ ఇక్కడికి వచ్చినాకనైనా రాయొచ్చు, అది 1 hour ఎగ్జాము. అండ్ కట్ ఆఫ్ టైం వచ్చేసి 3:30, అంటే 3:30 తర్వాత బోట్ రెంటల్ ఇవ్వరు. ఆల్రెడీ ఇప్పుడు మాకు నియర్లీ 2:30 అవుతుంది. సో ఎగ్జామ్ ఒక 1 hour కాబట్టి 3:30. సో బోట్ రెంటల్ ఇవ్వడం కష్టం అని చెప్పి ఇవ్వలేదు. సో మేము వెళ్ళిపోతున్నాం. బట్ ఇది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్, జస్ట్ ఎగ్జామ్ మాత్రం ఆన్లైన్లో రాయొచ్చు. ఆ డీటెయిల్స్ కోసం కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, మీకు పంపిస్తాను నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. బట్ అది మాత్రం మ్యాండేటరీ ఎగ్జామ్, ఎవరైనా ఒక్కరు రాయొచ్చు, ఆర్ 2 people, ఇట్స్ అప్ టు యూ. ఎంతమంది డ్రైవ్ చేస్తాం అనుకుంటే అంతమంది. థర్డ్ పార్టీ అట్లేమో వచ్చి వేరే వాళ్ళు డ్రైవ్ చేస్తే మేము అట్లేం తీసుకోరు. బట్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కటి మాత్రం మీ ప్లాన్ లిస్ట్లో పెట్టుకోండి. అండ్ ఈ బోట్ రెంటల్స్ గురించి, దీనికి 2 ఫ్రీ ఆప్షన్స్ కూడా ఉంటాయి, డబ్బులు కట్టి రాయాల్సిన అవసరం ఉండదు. ఆ డీటెయిల్స్ కావాలంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు పంపిస్తాను ఆ డీటెయిల్స్ అన్నీ. ఓకే, సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. సో గైస్, హూవర్ డ్యామ్ అయిపోయింది. డ్యామ్ అయిపోయాక హ్యాష్ట్యాగ్ వెళ్ళాం మళ్ళీ. అక్కడ మండే తినేసి సెవెన్ మ్యాజిక్ మౌంటైన్స్కి స్టార్ట్ అయినాం. అక్కడ నుంచి జస్ట్ ఒక 30 minutes. సో బేసికల్లీ ఇది మా వెళ్ళే వేలోనే ఉంది. సో ఇక్కడ చూసేసి వెళ్ళిపోవడమే. సో బేసికల్లీ దిస్ ఈస్ ది లాస్ట్ పాయింట్. 7 మ్యాజిక్ మౌంటైన్స్, జస్ట్ ఇట్లా కొన్ని ఐ వుడ్ సే స్టోన్స్ ఉంటాయి, ఇక 7 colours లాగా వేసి చూపిస్తాం మీకు. ఒక మధ్యలో ఒక మొత్తం ఎడారి మధ్యలో ఉంటుంది అన్నట్టు. సో అది దీని స్పెషాలిటీ. అండ్ వెళ్తున్నాం ఇప్పుడే నడుచుకుంటూ. ఐ విల్ షో యూ ద వే. బేసిక్గా పెయింట్ అంతే, దీని మీద పెయింట్ వేసారు, ఇదంతా స్టోర్.